షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, ఎంత సంతోషం. అనుదినము కూడా ఆయన యొక్క జీవం కలిగిన వాక్యం చేత సంతోషిస్తూ ఆనందిస్తున్నాం. దీని వెనకాల మన బిడ్డల యొక్క ప్రయాసం ఎంతో ఉంది. యవనస్తులు ఎంతో ప్రయాసపడుతున్నారు. దీన్ని రికార్డింగ్ చేయడము, దీన్ని ఎడిటింగ్ చేయడము, దీన్ని అప్లోడింగ్ చేయడము, అదే మరి దీన్ని అనేకులకు తెలియపరచడానికి గురించి బిడ్డలు ప్రయాసపడుతున్నారు. ఆ ప్రయాసం దగ్గర ఫలితం వారు పొందుకున్నట్లుగా, వారు ఆస్వాదింపబడినట్లుగా, దీవింపబడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. మనం కూడా సహకరిద్దాం. మన యొక్క ఫోన్లలో మనం దాన్ని అనేకులకు షేర్ చేద్దాం. అనేకులకు మన స్టేటస్లలో చూపించి అనేకులు కూడా వినున్నట్లుగా, వాక్యం వినున్నట్లుగా మనవంతు సహకారం మనం అందిస్తాం. ప్రియులారా, అనుదినము కూడా వస్తున్న లేఖనాల్లో మనం అనుదిన కృపను భాగంగా చూసుకుంటుంటే, ఈ దినము ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనంలో ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. అవును బిడ్డలారా, అవును సర్వశక్తిని బిడ్డలారా, ఎంతో శ్రేష్టమైన యొక్క విద్య కోసం మన బిడ్డలను ఎక్కడికక్కడికో పంపుతుంటాం. ఏ యొక్క యూనివర్సిటీలకో, ఏ కాలేజీలకో, ఏ యొక్క స్కూళ్ళకో మనం ఎక్కడికక్కడికో పంపుతుంటాం. ముఖ్యంగా పరమతండ్రి యొక్క సన్నిధానములో అంగలార్పు విద్య నేర్పడానికి కొరకు మన బిడ్డల్ని తీసుకొస్తున్నామా? మన బిడ్డలకు అంగలార్పు విద్య నేర్పడానికి కొరకు, అనగా రోదనముతో కూడిన ప్రార్థన జీవితం నేర్పడానికి కొరకు మనం ప్రయాసపడుతున్నామా? కాబట్టి మన బిడ్డలకు ఒక మంచి శ్రేష్టమైన చదువులు ఇప్పించడానికి కొరకు మనం వారి కొరకు ఎంతో ప్రయాసపడుతుంటాం. వారికి ఆ స్కూళ్ళల్లో ఫీజులు కట్టడానికి కొరకు, కాలేజీలో ఫీజులు కట్టడానికి కొరకు, వారి యూనివర్సిటీలలో వారికి ఉన్నతమైన చదువులలో ఆ ఫీజులు కట్టడానికి కొరకు ఎంతో మనం కష్టపడుతుంటాం. వారి చదవాలని ఎంతో ప్రయాసపడుతుంటాం. కాబట్టి ఆ యొక్క చదువులు కావాలి, నిజమే. ఆ చదువు ఈ లోకంలో జీవించడానికి కావాలి. కానీ పరమ తండ్రి దగ్గర నిరంతరం మన బిడ్డలు జీవించాలి. వారి ఆత్మలు ఆయన సన్నిధిలో మహిమలో ఉండాలి. వారి ఈ లోకంలో ఆస్వాదింపబడాలి, దీవింపబడాలి. వారు ఉన్నతమైన స్థలంలో నిలబడాలి. వారు ఉన్నతమైన పోస్టులో ఉండాలి అంటే పరమ తండ్రి సన్నిధిలో వారు ప్రార్థన, అంగలార్పుతో కూడిన, రోదనముతో కూడిన ప్రార్థన జీవితం వారికి కావాలి. అది నేర్పడానికి కొరకు మన బిడ్డలకు మనం ఏ విధంగా ప్రయాసపడుతున్నాం. కాబట్టి అంగలార్పు విద్య నేర్పుడే అని పరమ తండ్రి ఇర్మీయా ద్వారా మనకు తెలియజేసి వస్తుంటున్నాడు. కాబట్టి మన బిడ్డలకు అంగలార్పు విద్య కూడా నేర్పుదాం. ఈ లోక విద్యతో పాటు అంగలార్పు విద్యను కూడా నేర్పుదాం. పరమ తండ్రి భయభక్తుల జీవితాలను నేర్పుదాం. పరమ తండ్రి ప్రార్థన జీవితములను నేర్పుదాం. ఆ ప్రార్థన జీవితం వారికి ఇస్తే వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థితిలో ఉన్నా వారు పరమ తండ్రిని అంతుపెట్టుకొని ఉంటారు. పరమ తండ్రి సన్నిధిలో వారు నిలబడతారు, వారు ఆశీర్వదింపబడతారు. అట్టి విధంగా మనం వారికి అట్టి విద్యను, ఆ రోదనంతో కూడిన ప్రార్థన జీవితం కూడిన ఆ అంగలార్పు విద్యను మనం నేర్పుదాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి సర్వోన్నత, అంగలార్పు విద్య నేర్పుడి అన్నావు నాయన. వాటి మా బిడ్డలకు తండ్రి అంగలార్పు విద్య నేర్పున్నట్లుగా మేము దాని కొరకు ప్రయాసపడే వరకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మానశకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, జీవాధిపతి అయిన యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.